యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నమస్కారం శ్రీనివాసరావు గారు. ఏంటి మొహం తిప్పుకుంటున్నారు? కోపమా? ఇంట్లోకొచ్చిన వాళ్ళని పలకరించే సంస్కారం కూడా లేదా? సంస్కారం ఆయనకు ఉందమ్మా, కానీ ఆయన సంస్కారం తీసుకున్న అర్హత నీకు ఉండాలి కదమ్మా. ఈ ఇంటికి అతిథుల్ని గౌరవించడం తెలుసు, సాయం అడిగిన వారిని ఆదరించడము తెలుసు, మీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా తెలుసు. ఏయ్, ఏంటి ఆ మాటలు? మీరేమీ అనుకోకండి. అనుకోకపోవడానికేముంది? తన పొగరు గురించి నాకు తెలిసిందే కదా. అలా అని నేను సాయం అడగడానికి రాలేదు. భిక్ష. నీ భర్తకు కెరియర్ని భిక్ష పెట్టడానికొచ్చాను. Can I sit there? అయ్యో రండి కూర్చోండి. మా అన్నయ్య మీకేం అన్యాయం చేశాడని, మా వదిన మీకేం ద్రోహం చేసిందని వాళ్ళని ఇంతలా బాధ పెడుతున్నారు? ఏం చేశారని నన్ను కాదు, మీ వదిన్ని అడగండి. చూడండి, మా అక్క మనస్తత్వం ప్రకారం చేతనైతే సాయం చేసేదే కానీ ఒకరికి అపకారం చేసేది మాత్రం కాదు. కానీ నాకు అన్యాయం చేసింది. తాను చేసిన పని వల్ల నాకు అపకారం జరిగింది.
ఎప్పుడో ఏదో జరిగిందని అదే పట్టుకుని కూర్చుంటావేంటమ్మా? అయినా ఇంటికొచ్చి ఈ డిస్కషన్స్ దేనికి? మీరు కావాలి అనుకుంది తెచ్చి ఇవ్వాల్సిన ఫైల్ ఇచ్చి వెళ్ళండి. ఎందుకంటే మాకన్నిటికంటే మా ఆది కెరీర్ ముఖ్యం. తన లైఫ్ గోల్ని సాధించి హ్యాపీగా ఉండటమే మాకు ముఖ్యమండి. అలా అయితే మీ గుండమ్మనొచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగమని చెప్పండి. 5 నిమిషాల్లో మీ ఫైల్ మీ చేతుల్లో ఉంటుంది. అలా చూస్తూ నిలబడతావేంటే? వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడి జరిగిన దానికి క్షమాపణలు అడుగు. క్షమాపణ అడగవే. క్షమాపణ అడుగు. అది కాదత్తయ్యా. ఏంటే ఆవిడ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగడానికి నీ ఈగో అడ్డు చేస్తుందా? అంటే బావగారి కెరీర్ నాశనం అయిపోయినా నీకు పర్వాలేదు, నీ ఈగో నీకు ముఖ్యం అన్నమాట. నీ తల బిరుసుతనం ఇంకెక్కడైనా చూపించుకోవే. నా కొడుకు జీవితం నాశనం అవుతుంది అంటే ఎవరు ఊరుకున్నా నేను మాత్రం చూస్తూ ఊరుకోను. చెప్పవే క్షమాపణలు. చెప్పు. ఏంటి నీ ఆయన వంక చూస్తున్నా? నీకు సపోర్ట్ చేస్తాడా చెయ్యడానా? నువ్విలా నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తుంటే నీతో పాటు తనకు కూడా కొంచెం బాధ అనిపించొచ్చు. కానీ కెరియర్ పోతే ఆ బాధ ముందు ఈ బాధ పెద్ద బాధ కాదు కదా. కాబట్టి సపోర్ట్ చెయ్యడు. నీకు ఆలోచించుకోవడానికి టైం లేదు. గతంలో లాగే నా మీద కాలర్ ఎగరేయడానికి అవకాశం లేదు. కానీ ఇంకా ఆలోచిస్తున్నారెందుకు వదినా? ఆవిడ చెప్పినట్టు ఇప్పుడు మీకు ఏ అవకాశం లేదు కదా. మా అమ్మకి కొడుకు భవిష్యత్ ఇంపార్టెంట్, మా అన్నయ్యకి తన కెరియర్ ఇంపార్టెంట్. వీళ్ళందరికీ బాధున్నా కాదు అని ఆపే అధికారం ఎవ్వరికీ లేదు. కాబట్టి నువ్వు క్షమాపణలు చెప్పాల్సిందే. ఆవిడ చేసిన పనుల వల్లే మీరు ఆవిడతో గొడవ పడ్డారు. ఆ విషయం ఆవిడకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ అది ఇప్పుడు అనవసరం. మీరు మంచి చేశారా చెడు చేశారా అన్నది ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. మీరేంటి, మీ వ్యక్తిత్వం ఏంటి? ఒకరికి మంచి చేస్తారా చెడు చేస్తారా? బయటి మనిషి, ఆవిడకి అవసరం లేదు.
అన్నీ తెలిసిన ఇంట్లో వాళ్ళకు కూడా నీ వ్యక్తిత్వం ఇప్పుడు అవసరం లేదు. దెబ్బతింది కాబట్టి పగ సాధించాలని ఆవిడ అనుకుంటోంది. క్షమాపణలు చెప్పేది నేను కాదు కదా, నష్టమేముందని వీళ్ళందరూ అనుకుంటున్నారు. కాబట్టి మీరు క్షమాపణలు చెప్పాల్సిందే వదినా. చెప్తున్నాను కదా, మీరు ఎంత చేసినా మీ తరపున ఎవ్వరూ మాట్లాడరు. ట్రై బాబీ, ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి లెక్చర్ ఇస్తున్నావు? నేనేం లెక్చర్ ఇచ్చి వదిన్ని సపోర్ట్ చేయట్లేదన్నయ్య. నీ కెరియర్ కోసం, నీ కోసం వదిన్ని క్షమాపణలు చెప్పమని చెప్తున్నాను. మీరు క్షమాపణలు చెప్పండి వదినా. ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తున్న వారి తుది జాబితా సిద్ధమైంది. పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ఎలిజిబిలిటీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ పూర్తయిందని తెలియజేస్తూ వివరాలను మీడియాకు అందజేశారు. ఆ వ్యక్తుల జాబితా: రేష్మా ఫ్రమ్ బాంబే, శోభన్ మలైకా ఫ్రమ్ కోల్కతా, మిస్టర్ ఆదిత్య ఫ్రమ్ హైదరాబాద్. అది నువ్వు సబ్మిట్ చేయాలనుకున్న డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు కదరా, అయినా చూపిస్తున్నారేంటి? నాకు అదే అర్థం కావట్లేదు నాన్న. ఏంటి, ఫైల్ నా దగ్గర ఉంటే లిస్ట్లో ఆయన పేరు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నావా? డాక్యుమెంట్ సబ్మిషన్ ఎప్పుడో అయిపోయింది. బాబీ, ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? అవునన్నయ్య, ఇప్పటి వరకు ఈవిడితో సహా ఎవ్వరికీ తెలియని నిజం, వదినకి నాకు మాత్రమే తెలిసిన నిజం. అన్నా, మేడం ఇంకా ఫోన్ చేయట్లేదేంటి? పార్టీ ఇంటి నుంచి బయలుదేరాడా లేడా? ఇంతకీ మనం చేయాల్సిన పని ఏంటన్నా? ఆది అనేవాడు ఒకడు ఒక ఇంపార్టెంట్ ఫైల్తో కారులో ఇటే వస్తున్నాడు. వాడిని మాయ చేసి వాడి కారులో ఉన్న ఫైల్ మనం కొట్టేయాలరా. వాడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కదా మేడం. వాడి ఇంటి నుంచి బయలుదేరగానే కార్ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ పంపిస్తానని చెప్పింది. ఇవాళ ఆయన కాంపిటీషన్కి ఫైల్ సబ్మిట్ చేయడానికి వెళ్తున్నారు. ఆ ఫైల్ కొట్టేయాలని చూస్తున్నారు అంటే
ఎవరో దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. రోడ్డు మీద నువ్వు పెట్టిన మనుషుల మాటలు విన్న తర్వాత అక్కడే వాళ్ళని కొట్టి నార తీసేద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళని కొడితే నువ్వు జాగ్రత్త పడతావు, మరో చోట దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తావని తెలిసే వాళ్ళని కొట్టకుండా అలాగే వచ్చేశాను. మరి ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? చెప్పే అవకాశం ఎక్కడుందత్తయ్యా? నేను ఇంటికి వచ్చేసరికి ఈయనేమో బయలుదేరడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు నేను ఈ విషయం చెప్పినా ఈయన ఎంతవరకు పట్టించుకుంటారో కూడా తెలీదు. అలా ఆయన ఆ ఫైల్ తెమ్మనగానే గదిలోకి వెళ్ళి ఆ ఫైల్ తీసుకున్నాను. అందులో ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసేసి ఆ ఫైల్ ఆయనకిచ్చి పంపించాను. ఆ తర్వాత నేను బాబీని పిలిచి, బాబీ వదినా, బాబీ ఏంటి వదినా? నువ్వు నాకు ఒక సాయం చేసి పెట్టాలి. చెప్పొదినా. ఈ ఫైల్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ దగ్గర నువ్వే సబ్మిట్ చేయాలి. అదేంటొదినా? అన్నయ్య తీసుకెళ్ళాడుగా. ఆయన తీసుకువెళ్ళింది ఒరిజినల్ ఫైల్ కాదు బాబీ. ఆయన బదులు నువ్వైనా వెళ్ళి ఈ ఫైల్ సబ్మిట్ చేయొచ్చు కదా. మన కంపెనీ తరపున సబ్మిట్ చేయొచ్చు, ప్రాబ్లమే లేదు. కానీ ఆ లలితాదేవి తన గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు నువ్వు వెళ్ళి ఈ ఫైల్ సబ్మిట్ చేసిరా, వెళ్ళు. అలాగే వదినా. ఏంటి లలితాదేవి, బిల్డప్ ఇచ్చుకుంటూ ఎంట్రీ ఇచ్చేసావు. మా ఇంటికే వచ్చి మా వాళ్ళందరి ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు. నేను నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలి అని ఆర్డర్ వేశావు. ఇప్పుడేంటి లేచి నిలబడిపోయావు? కాళ్ళు పట్టుకో అన్నదాన్ని నీ కాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితికి తీసుకొచ్చేసావు కదమ్మా. నిలబడకేం చేస్తదే? ఏమా, అన్నింటికంటే నీ కొడుకు భవిష్యత్ నీకు ముఖ్యం. అన్నయ్య కెరీర్ ముఖ్యమని వదినని ఆవిడ కాలు పట్టుకోమన్నావు. కానీ మనందరికంటే అన్నయ్య కెరీర్ భవిష్యత్ ఎవరికి ఎక్కువ ముఖ్యమో ఇప్పుడైనా నీకు అర్థమైందా? కట్టుకున్న భార్యని ఇలాంటి దుర్మార్గురాలి కాళ్ళు పట్టుకోమని చెప్తుంటే నోరు మెదపకుండా నిలబడ్డావు. నీ భవిష్యత్ నీకంటే తనకే ముఖ్యమని ఇప్పటికైనా అర్థమైందా అన్నయ్య? చూడమ్మా, తప్పులు అందరూ చేస్తారు. తప్పు చేశారని ఒకరికి వేలెత్తి చూపిస్తే అయితే తప్పుని సరిదిద్దుకోవాలి, లేదంటే అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా అన్నా ఉండాలి. అంతేగాని మన తప్పుల్ని ఎత్తి చూపే వాళ్ళకి గోతులు తీయాలని చూస్తే ఆ తీసిన గోతిలో మనమే పడతాం. ఇప్పుడు నువ్వు పడ్డట్టు. ఇంకా ఈవిడితో మాటలేంటండి? అక్క తన కాళ్ళు పట్టుకోవాలంది కదా, ఇప్పుడు అక్క కాళ్ళు ఆవిడ్ని పట్టుకోమనండి. బావగారికి క్షమాపణలు చెప్పమనండి. అవును, చెప్పాల్సిందే. ఏం లలితాదేవి, క్షమాపణలు చెప్తావా లేదా నా కాళ్ళు పట్టుకుంటారా? ఎవరి కోసం పట్టుకోదంట? నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూసిన దాన్ని ఊరికే వదిలిపెడతామా? పట్టుకో నా కోడలి కాళ్ళు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా బ్రతకడం నేర్చుకో. మళ్ళీ ఇలాంటిది ఏదైనా రిపీట్ అయిందో. తనకి సంస్కారం ఉంది కాబట్టి నువ్వు చేసిన దానికి మాటలతోనే సరిపెట్టింది. ఈ ఇంట్లో ఆడవాళ్ల పట్ల ఒక గౌరవం ఉంది కాబట్టి నువ్వెన్ని చేసినా చూస్తూ ఇలా సైలెంట్గా ఉన్నావు. ఇంకెప్పుడు నాకు కనిపించకు, పోయి ఇక్కడి నుంచి.
సూపర్ గుండమ్మా. వదిన నువ్వు సూపర్. థ్యాంక్ యూ శైలు. సూపర్ అక్క. థ్యాంక్ యూ తమ్ముడు. నువ్వు సూపరమ్మా.